జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతూ ఉన్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారు. డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు. దీనికి మంచి టాక్ వచ్చింది. మరి కళ్యాణరావు మూవీ 10వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి, 11వ రోజు వసూళ్లు ఎంత మేర రాబట్టనుంది, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ప్రమోషనల్ ఈవెంట్స్, గ్లిమ్స్, ట్రైలర్స్తో బజ్ క్రియేట్ కావడం, బింబిసారా హిట్ ప్రభావంతో డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ భారీగా జరిగింది. సోషల్ మీడియాలో కూడా డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమా గురించి ఎంతో హైప్ కూడా క్రియేట్ అయింది. నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఈ సినిమాకి సూపర్ బిజినెస్ జరిగింది. నైజాంలో 5.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్ర 8 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 17.5 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. కర్ణాటక రైట్స్ 1.5 కోటి, ఓవర్సీస్ 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బిజినెస్ కూడా భారీగా జరగడం ఈ సినిమాను అత్యధిక థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లోనే 450 స్క్రీన్స్, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. డెవిల్ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ తీసుకువచ్చింది. రెండో రోజు 4 కోట్లు, మూడో రోజు 3.5 కోట్లు, నాలుగో రోజు 3,75 లక్షల కలెక్షన్స్ తీసుకువచ్చింది. 8వ రోజు సుమారు 1,25 లక్షలు, 9వ రోజు ₹1,00,00,000, 10వ రోజు సుమారు 1,10 లక్షల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదయ్యి ఈ సినిమాకి. ఇక 11వ రోజు కూడా సినిమా ఆక్యుపెన్సీ బాగానే ఉంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా టాక్ బాగుండడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు మరో 70 లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఈ సినిమా మంచి స్పందన రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ కూడా హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. త్వరలో డెవిల్ 2 కూడా ఉండబోతోందని కళ్యాణరామ్ ఓ హింట్ కూడా ఇచ్చారు.